రాసి ఉంటాడు ఇతను అని అన్నారట. అంటే అప్పుడు కొంతమంది ఆలోచించారట, అప్పుడు రాయబడితే ఇప్పుడు ఎందుకు కనపడతాడు ఇతను? మీకు అర్థమవుతుందా? ఎప్పుడు రాయబడితే దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఎప్పుడు చెదరగొట్టాడు? ఎప్పుడో చెదరగొట్టాడు. అంటే ఇంకా అప్పుడు దావీదే ఎంటర్ అవ్వాలి. దావీదే ఎంటర్ అవ్వని టైములో యోతాను ఈ కీర్తన రాసించాడేమో అని అంటున్నాడు. లేదు, ఇతని గురించి ఆ యొక్క రాజుల గ్రంథం 4:31 రాయబడినప్పుడు ఎందుకు ఇతని గురించి రాశాడు, ఇతని జ్ఞానం ఏంటి అని అంటే అప్పుడు జరిగిందేమో అప్పుడు జరిగిందేమో అని అనుకున్నారంట. అయితే కొంతమంది అంటున్నారు కాదు అప్పుడు కాదు, ఇది ఎప్పుడు జరిగిందంటే దావీదు కాలంలో దావీదుని దగ్గరుండి చూసిన వ్యక్తి కాబట్టి దావీదు కష్టకాలంలో లేదు సొలొమోను కష్టకాలంలో ఇతను బయటికి తీశాడు ఈ మాటని అని అంటున్నారు. దేవుని స్తోత్రం. దేవుడారా, నిజంగా దేవుడంత గొప్పవాడంటే తీసివేయబడిన దానిని కూడా ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని నిర్ణయించుకుంటాడు. ఆమె అవునా కాదు? ఇప్పుడు చెప్పండి, ఈ డైమండ్ తీసుకెళ్లి ఏళ్లలో కలపొచ్చా కలపకూడదా? నాకు దొరికిన డైమండ్ లో ఈ డైమండ్ ఆత్మీయంగా అవునా కాదు? అబ్రహాము, ఇసాకు, యాకోబు, యోసేపు వీళ్ళందరూ తీసుకుని ఇలా వెళ్తా ఉంటే మనం పైన అంటే ఎత్తు లావు కలిగిన వారు లేకపోతే రంగు కలిగిన వారిని చూసినట్లుగా బైబిల్లో మెయిన్ క్యారెక్టర్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, ఇప్పుడు ఇతను దాచబడిన వాడో దాగుకున్నవాడో ఈ రోజుకి మరి లేకపోతే మరుగై ఉన్నాడో నా దృష్టిలో ఈ రోజు దేవుడు నాకు బయలుపరిచాడు. ఇప్పుడు ఇతన్ని తీసుకెళ్లి ఏళ్లలో పెట్టడం సబాబా కాదా? మాట్లాడండి. ఇదే ఇప్పుడు చెప్పాను కదా, అబ్రాహాము, ఇసాకు, యాకోబు, దావీదు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు, యెషయా వీళ్ళందరూ చెప్పాను కదా, హిజ్కియా ఇలాంటి వాళ్ళందరూ తీసుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ మనకి నోటెడ్ అయిన డైమండ్స్. అవునా? ఇప్పుడు యోతాను అనే మాటను మీరు నాకు తెలిసి ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? మీరు చూసారా? ఎవరన్నా మీరు ఎవరైనా చూసారా? అది నేను అనేది ఏంటంటే ఒక్కొక్కసారి మట్టి పిల్ల డైమండ్ మీద పడినప్పుడు కనపడ, దాన్ని మెల్లగా తీస్తే దానిలో ఉంచి వచ్చింది. అప్పుడు ఓయో ఇది కూడా మంచి విలువైన డైమండ్, ఇది తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? విలువైన స్థానంలో పెడతాం. ఇప్పుడు ఈ యోతాను అనే ఈ డైమండ్ నాకు దొరికిన ఈ డైమండ్ కూడా నా మటుకు నేను దానిలో చేర్చాలని ఆశ కలిగి ఉన్నాను. మరి మీ ఉద్దేశం ఏంటి? ఆలోచించే. ఇక్కడ యోతాను తర్వాత మళ్ళీ అక్కడికి రెండమ్మ, ఎక్కడికి? రాజుల గ్రంథంలోకి రండి ఒకసారి. రాజుల గ్రంథం 4:31 ఒక 5 పేర్లు చదివాం కదా. ఈ పేర్లలో ఒకటి యోతాను కంటేను మహోలు కుమారులైన హేమాను. ఇదిగో యోతాను, హేమాను, కల్కోల. ఈ ముగ్గురిని ఎక్కడ పోల్చారంటే నా మాట కాదు. నేను ఆ చదివిన దానిలో చూసిన ఓ చిత్రంలో కూడా యోతాను బొమ్మను కూడా ఒక చర్చిలో పెట్టారు. అతన్ని రియల్ బొమ్మను కూడా ఓ చర్చిలో చేశారు. ఎక్కడో నేను నా మట్టుకు నేను దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను చెక్ చేసుకుంటుంటే వచ్చిన మాట. ఎక్కడ పోల్చారంటే యోతాన్ని అబ్రహాముతో పోల్చారు. దేవునికి స్తోత్రం. అలాగే తర్వాత ఇంకొక అతని పేరేంటి? హేమాను అనే వ్యక్తిని మోజేస్తో పోల్చారు. కల్కోలు అనే వ్యక్తిని యేసుతో పోల్చారు. వీళ్ళు జత పని, అసలు వీళ్ళ జతపరచొచ్చు అని చెప్పారు. అసలు ఖచ్చితంగా చెప్పారు. ఎవరంటే చాలా మంది జ్ఞానం కలిగిన వారు, శాస్త్రవేత్తలు అనొచ్చారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వాళ్ళంతమంది పోల్చినప్పుడు అల్పుడైన నేను వీళ్ళ తీసుకెళ్ళి ఆళ్ళలో పెట్టడం తప్పు అంటారా? ఏమండి? అర్థమవుతుందా?
అయితే సొలొమోను జ్ఞానం కలిగిన వాడే, యోతాను జ్ఞానం కలిగిన వాడే, యోతాను కన్నా సొలొమోను జ్ఞానం కలిగిన వాడే, అక్కడ మహల్ల కన్నా జ్ఞానం కలిగిన వాడే, వీళ్ళందరికన్నా జ్ఞానం కలిగిన వాడే కాదనట్లేదు. కానీ వీళ్ళందరికన్నా జ్ఞానం కలిగిన వాడు ఎవరంట? నేను ప్రకటించే నా దేవుడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టండి, అందరు గట్టిగా కొట్టండి, చేతులు వెళ్ళిపోవడం గట్టి కొట్టండి. ఎవరంట? నేను ప్రకటిస్తున్నా నా దేవుడు. రండి ఈ మాట చూసి ముగిస్తాను, కరెంటు కూడా పోయింది కాబట్టి. చూద్దాం రండి. ఆ లోకస్వార్త 11వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ప్రియులారా, ఏమని రాయబడి ఉంది ఒకసారి చూస్తారా? ఆ దక్షిణపు దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారిలో కూడా లేచి నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చప్పలు కొడతారా దగ్గరగా ఒకసారి? అందరికీ చప్పలు కొడదాం. ప్రియులారా, ఎవరున్నారంట? నేను ప్రకటించే దేవుడు సొలొమోను కన్నా గొప్పవాడు, జ్ఞానవంతుడు. కాబట్టి సొలొమోనుకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? యోతానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఈ జ్ఞానముతో దేవుణ్ణి ఏం చేశారు? వాళ్ళు గణపరిచారు. నీకులాగా నాకులాగా అజ్ఞానంగా లేదు. జాగ్రత్తగా గమనించండి. సంఘంలో నీ జ్ఞానం ఏంటి? సంఘంలో నీ జ్ఞానాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు? సంఘం బయట నీ జ్ఞానాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు? నీకున్న జ్ఞానము ఎంతవరకు దేవునికి ఉపయోగపడుతుంది? నీకున్న జ్ఞానము దేవుని ఎంతవరకు గణపరుస్తుంది? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇలా నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో, నన్ను నేను ప్రశ్న వేసుకుంటా, ఎవరికి వారే ప్రశ్న వేసుకుందా. లైవ్ లో వింటున్న బిడ్డలు కూడా ప్రశ్న వేసుకోవాలి. నీకున్న జ్ఞానం దేనికి? పొద్దున్నే లేచి దాని కొరకు దీని కొరకు దేని కొరకు పరిగెత్తుతున్న జ్ఞానమా? కాని దానికోసం కౌగిలించుకోవాలని ప్రయాసపడుతున్న జ్ఞానమా? లేకపోతే ఎక్కడో ఏదో దొరికిన దాన్ని దోచుకుందామని పరిగెత్తే జ్ఞానమా? లేదు, నేను ఉదయాన్నే లేచి దేవుణ్ణి కనపరచాలనే జ్ఞానమా? దేవుణ్ణి మహింపరచాలనే జ్ఞానమా? దేవుడు మాట్లాడుతుంటే నేను వినాలి అనే జ్ఞానమా? ఈ జ్ఞానాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు? ఒకవేళ సొలొమోనులాగా నీకు జ్ఞానం ఇచ్చాడు, కాదంటలేదు. యోతానులా జ్ఞానం ఇచ్చాడు, హేమానులా జ్ఞానం ఇచ్చాడు, కల్కోల్లా జ్ఞానం ఇచ్చాడు, అలాగే దద్దాలాగా జ్ఞానం ఇచ్చాడు, కాదనట్లేదు. కానీ ఇచ్చిన జ్ఞానాన్ని దేనికి ఉపయోగం? కొరాహు మంచోడు కాదంట, తెలుసా? తెలుసా? వాళ్ళ పిల్లలు ఎంత మంచోళ్ళు? జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. పిల్లలు తండ్రి ఎట్టయితే తల్లిదండ్రులు ఎట్టయితే పిల్లలు అట్టగా నడుస్తారా? నడవరా? నడుస్తున్నారు కూడా. కానీ వాళ్ళు అలా నడవలేదు. ఎవరు వాళ్ళు అసలు? వాళ్ళు ఎవరు అంటున్నారు? జాగ్రత్తగా గమనించండి, వాక్యాన్ని చదవండి, మీకు అర్థం. అలా కోరాహు ఎవరు, జరాహు ఎవరు, ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలంటే వాక్యాన్ని చదవండి. అన్నీ నేనే చెప్తే ఉపయోగం. సరే వినండి. అయితే ప్రియుల గమనించండి, వీళ్ళందరి జ్ఞానవంతులే. అయితే ఈ జ్ఞానానికి జ్ఞానమైన ఎవరంట? నేను ప్రకటించే యేసు ప్రభువు. కాబట్టి కింద వచ్చిన కూడా చూడండి. ఆ కింద వచ్చినలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది? యోనా నినివే మనుషులంట విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కన్నా గొప్పవాడు ఎవరైనా నేను ప్రకటించే దేవుడు, నువ్వు వింటున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఈ రెండు మాటల మీద కూడా వాక్యాన్ని ఏదో ఒక రోజు చెప్తాను. ఏ మాటల మీద? శాబాదేశపు రాణి గురించి, ఇక్కడ నినివే పట్టణస్థుల గురించి వాక్యాన్ని చెబుతే ఇది అండర్లైన్ చేసుకోండి. ఏదో ఒక రోజు మా పాస్ గారు ఆ రోజు ఈ మాట చెప్పారనే మాట మీరు గుర్తుకోవాలి. ఇక్కడ వాళ్ళిద్దరు కూడా ఎవరి మీద నేర స్థాపన చేస్తారంటే
ప్రజెంట్ ఉన్న ట్రెండ్ మీద నేర స్థాపన చేస్తారంట. అయితే వారికన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడంటాడు. పురిలేదా యోతాను గురించి నేను మీకు చక్కగా వివరించానని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఎంతవరకు అర్థమైంది నాకు తెలియదు, కానీ నాకు అర్థమైనంత వరకు నేను చెప్పాను. ఎలాగంటే దేవుణ్ణి కనపరిచే వారిలో 2వ వరుసలో ఉన్నారు, దేవుణ్ణి హెచ్చించే వారిలో 2వ వరుసలో ఉన్నారు, దేవుణ్ణి దేవుని మందసాన్ని చక్కగా ఆనందంగా తీసుకెళ్లే వారిలో ఎడమ పక్కనే ఉంటారంట. దేవుణ్ణి ఇచ్చిన జ్ఞానానికి ప్రమాణంగా ఉన్నాడంట. ఇతను బాలుడు దగ్గర నుంచి రాజైన దావీదు ఆ స్థానంలో పని చేసుకుంటూ గమనించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడంట. ఇతనుకున్న జ్ఞానాన్ని బట్టి మరి సొలొమోను కూడా అనుకూలంగా మాట్లాడాడంట, కానీ అనుకూలంగా రాయబడిందంట, కానీ అహంభావంగా కాదు అని ఖచ్చితంగా చెప్పబడుతుంది. ఇంకొక మాట ఏంటంటే యోతాము అనే దానికి అర్థం చెప్పి నేను ముగిస్తాను. రాసుకుంటే కుదిరితే రాసుకోండి, లేకపోతే వినండి. యోతాను అంటే గుర్తుపెట్టుకోండి, బలమైన, లేదు ఆశావాది, లేదు ఘనమైన, లేదు శాశ్వతమైన. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? మొదటి మాట బలమైన, 2వ మాట ఆశావాది, 3వ మాట ఘనమైన, 4వ మాట శాశ్వతమైన. ఈ 4 వర్తిస్తాయంట. యోతాను శాశ్వతమైన పేరు అనే మాట అంట ఇప్పుడు బైబిల్లో 8 సార్లు కనపడుతుందట. ఇప్పుడు బైబిల్ నేనే చదవలేదండి, మళ్ళీ మా పాస్టర్ గారు అవి కూడా చదివాడు కాదుక. నేను తీసుకున్న ఆ సబ్జెక్ట్ లో రాయబడిన మాట ఏంటంటే యోతాను శాశ్వతమైన అనే మాటనంట ఇప్పుడు బైబిల్లో 8 సార్లు కనబడుతుందట. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇప్పుడు మొదటి మాట ఏంటంటే బలమైన, 2వ మాట ఆశావాది, 3వ మాట ఘనమైన, 4వది శాశ్వతమైన. ఇప్పుడు నీ పేరులో ఏదన్నా ఇది ఒకటి వర్తించిందా? దేవుడిలో బలంగా ఉన్నావా? దేవుణ్ణి గణపరిచే వారిలో ఉన్నావా? దేవుని విషయంలో ఆశావాదిగా ఉన్నావా? శాశ్వతంగా దేవుళ్ళు నిలబడ్డావా? ఆలోచన చేసుకొని మీకు ఏదన్నా ఉపయోగపడితే వాడుకుంటారని, నా ప్రయాసని దేవుడు గుర్తించాడని, నాకు తెలివినిచ్చాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. మీకు కూడా దేవుడు తెలివి జ్ఞానాన్ని ఇస్తే ఈ గ్రంథాన్ని ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి, మీకు మీరే వాక్యాన్ని అన్వయించుకోండి. దేవుడు మీకు అట్టి జ్ఞానాన్ని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతులని వందనాలు, దయగలిగిన దేవానికి స్తోత్ర. ప్రభావిగా ఉన్న తండ్రి, అయా నీ చిత్తంలో నీ ఇష్టంలో నాయన ఈ లోకం అనే ఎడారిలో నాయన అప్పుడు నేను సంచరిస్తూ ఉండగా నాయన బైబిల్ అనే గ్రంథాన్ని నాకు ఇచ్చి ఆ గ్రంథాల్లో వెతుకుతూ ఉండగా నాయన ఇదిగో నా తండ్రి, అయా అనేకమైన వారిలో నాయన చేర్చబడడానికి, అనేకమైన వారిలో నాయన ఇదిగో నా తండ్రి ఇతను కూడా ఉన్నాడని తెలుసుకోవడానికి అల్పుడైన నాకు జ్ఞానాన్ని ఇచ్చి నాయన ఇదిగో నా తండ్రి యోతాను అనే అతని వ్యక్తి గురించి నాయన ఇదిగో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు స్తోత్రాలు, వందనాలు. నిజమే ప్రభా, అయా అంతా నేను ప్రభా ఇదిగో నా తండ్రి ఫుల్ఫిల్ చేయలేకపోయినప్పటికీ నాయన కొంతవరకు ప్రభా ఖచ్చితంగా మీరు ఉద్యోగంగా ప్రకటించడానికి సహాయం చేశారు. ఎవరు యోతాను? ప్రభా నువ్వు నచ్చినవాడు, నాయన నువ్వు మెచ్చుకున్నవా, నువ్వు ఎన్నుకున్నవాడు, నువ్వు ఏర్పాటు చేసుకున్నవాడు, నువ్వు నిర్ణయించినవాడు ప్రభా ఇదిగో నా తండ్రి నీకు అనుకూలుడు అని ప్రభా రాయబడి ఉన్నది. ప్రభా నేను స్తుతించే వారిలో 2వ వరుసలో ఉన్నారట. అయా నా మేళ తాళాలతో నిన్ను కనపరిచే వారిలో 2వ వాడిగా ఉన్నాడట. ప్రభా నీ బిడ్డను ఆ రీతిగా నువ్వు ఎన్నుకొని నాయనా నీ తెగలో అతన్ని పెంచినందుకు వందనాలు. ప్రభా మరి నన్ను ఎందుకు నిర్ణయించుకున్నావు, మమ్మల్ని ఎందుకు నిర్ణయించుకున్నావు, ఈ గ్రామంలో ఈ మందిరాన్ని ఎందుకు నిర్ణయించుకున్నావు, నాయన ఇక్కడ ఉన్న ఆత్మను ఎందుకు నిర్ణయించుకున్నావు, ఎవరికి వారే ప్రభా తెలుసుకొని ప్రభా ఇదిగో నా తండ్రి అయా ప్రతి వారికి కూడా నేను దేనికి నిర్ణయించబడ్డానని తెలుసుకొని ఇదిగో నేను దీనికి నిర్ణయించబడ్డాను. పాటలుగానో మాటలుగానో చప్పట్లు కొనడానికో స్తుతించడానికో పని చేయడానికో పరిచర్య చేయడానికో దేవుడు నన్ను నిర్ణయించాడు అని నిర్ణయం తీసుకొని ప్రభా ఇదిగో నా తండ్రి ప్రతి వారి కూడా నిర్ణయ ప్రకారముగా నాయన శాశ్వతమైన వారిగా, బలమైన వారిగా, ఘనమైన వారిగా, ఆశావాదులుగా ఉండడానికి సహాయం చేయమని
యేసు నామములో మా మనలను పొందుకొని ఉన్నాం పరమతండి. ఆమేన్. పుల్లగా గమనించండి. మరి నాకు ఒక ఆలోచన కాదు, తెలిసిందే, మళ్ళీ మీ అందరికీ తెలిసిందే మరొకసారి చెప్తున్నాను. మరి మనకి చాలా మన పని